టీ10 ప్లాట్‌లో స్వాగతం. మనతో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో నిజాంకి వ్యతిరేకంగా, అలా గ్రామాల్లో పత్తందారులు, పటేల్ పట్వారీలు, దేశ్ముఖ్ల వ్యతిరేకంగా జరిగిన ఏదైతే సాయుధ పోరాటం ఉందో ఆ పోరాటం మీద కొన్ని చరిత్రను వక్రీకరిస్తూ ఇటీవల సినిమా రిలీజ్ అయింది రచక. దాని మీద చర్చిస్తున్నాం. సరే, ఈరోజు అనుకోకుండా కూడా మనం కలుసుకో స్వరాజ్యం గారి మల్లు స్వరాజ్యం గారు 16 సంవత్సరాల వయసులో తుపాకీ పట్టుకుని ఈ నైజాం నియంత్రణకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధురాలు వాళ్ళ మధ్యంతి. ముందుగా వారికి విప్లవం తెలియజేస్తూ అసలు ఈ రజాకర్ సినిమా ఏంటి అసలు? అది ఇప్పుడు రజాకర్ అనే సినిమా అవుతుందో అదొక రాజకీయ దురుద్దేశంతో దేశంలో మత ప్రాతిపదిక ప్రజలు చీల్చి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ సినిమా తీశారు గూడూరు నారాయణ రెడ్డి. ఈ గూడూరు నారాయణ రెడ్డి ఎవరైతే నిర్మాత ఉన్నాడో అతను నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతం వాడు. దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇటీవల బీజేపీలోకి వెళ్ళాడు. ఆ బీజేపీలో తన ప్రాపకం చేసుకోవడం కోసం దీన్ని తీసుకొచ్చి పెట్టాడు. అది రజాకార్ల సినిమా అనే దాని విషయంలో సగం అబద్ధాన్ని అలా కలిపి మత ప్రాతిపదిక మీద తీర్చడం కోసమే ఆ సినిమా తీసినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. నైజాం వ్యతిరేక పోరాటం, దేశ్ముఖ్ వ్యతిరేక పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం వేరు. మీరు తీసిన సినిమాకు దానికి పొంతలు లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు నల్గొండ ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ ఈ రజాకర్లు ఆగడాలు ఏమి జరగలేదంట అసలు? ఇప్పుడు నైజాం ఇక్కడ ప్రభుత్వం నైజాం భారతదేశ వ్యాప్తంగా సుమారు 500 సంస్థానాలు. అన్ని సంస్థానాల్లో అరాచకాలు, అక్రమాలు పెరిగినాయి. హిందూ రాజులు ఉన్న కాడ పెరిగినాయి, ముస్లిం రాజులు ఉన్న కాడ పెరిగినాయి, అన్ని చోట్ల అన్ని రకాలుగా పెరిగినాయి. ఈ పెరిగిన దాన్ని ఇక్కడ తెలంగాణ వరకు వస్తే ఆనాటి నేపథ్యం ఏంటి? రాజు నైజాం రాజు. ఆ నైజాం రాజు కింద మొత్తం జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు ఉన్నారు. ఈ భూస్వాములే కింద ప్రజలను హింసించేవారు. డైరెక్ట్ రాజు కాదు. ఎందుకంటే భూస్వామికి భూమి ఇస్తే ఆ భూమి కౌలుకి ఇచ్చేది లేదు, ఉచితంగా వచ్చి సర్వే చేయాలని చెప్పేసి బెట్టింగ్ చేయించుకోవడం, దౌర్జన్యం చేయడం, కౌలుని పేరుతో మొత్తం పంటని తీసుకుపోవటం అనేది భూస్వాములు జరిగింది. డైరెక్ట్ మొదట భూస్వాములు వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా ఎర్రజెండా పార్టీ వెనకాల, అట్లాగే గ్రంథాల ఉద్యోగులు అన్నింటి వెనకాల పోరాటం చేశారు. చేసింది ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాముల వ్యతిరేక పోరాటంగా దానికి రూపం వచ్చింది. అది నైజాం. ఇక్కడ యాక్చువల్లీ నైజాంగా వ్యతిరేకం, నైజాంగా ముస్లిం. అయితే దాన్ని వకీలకరించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. రెండోది రజాకార్ కాసిం రజ్వీ అనే అతను బయటికి వెళ్ళి ఇక్కడ ఈ రాజరిక వ్యవస్థని స్థిరీకరింపజేయడం కోసం అక్కడ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఈ సంస్థలను ఇట్లే కాపాడుకోవాలని చెప్పేసి ఒక సైన్యాన్ని తయారు చేసి భూస్వాములను అండా పెట్టుకొని, భూస్వాములు ప్లస్ సైన్యం ఇద్దరు కలిసి, అంటే రజాకార్లకి భూస్వాములు రక్షణ కల్పించారా, లేకపోతే వాళ్ళు రజాకార్లు వ్యతిరేకించారా? రజాకార్లు భూస్వాములు ఇద్దరు కలిసి ప్రజల మీద పోరాటం చేశారు, ప్రజల మీద అణచివేత చేశారు, ప్రజల మీద దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారు. రజాకార్లతో పాటు ఈ భూస్వాముల సైన్యం కూడా వీళ్ళతో మిలాఖత్ అయిపోయారు. ఇద్దరు కలిసే చేశారు. ఇక్కడ మీకు ఎవరైనా మీకు మొత్తం చరిత్ర తీస్తే నీకు ఇసునూరు దొరవారు చూసుకోండి, హిందూ జమీందారు 1,60,000 ఎకరాల భూమి ఆయన హింసించారు ప్రజల మీద. ఐలమ్మ పోరాటం ఎవరి మీద? అక్కడ ఉన్న జమీందారు మీద. ఎక్కడైతే ఇసునూరు రామచంద్ర ఆయన మీద పోరాటం చేశారు. ఇక్కడ ఎర్రవాడ ఉంది, అక్కడ శాంసరెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళ మీద పోరాటం చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూస్వాములకు వ్యతిరేకమైన పోరాటం. ఎందుకంటే రాజు కింద వీళ్ళు సామంతులుగా ఉండి వీళ్ళు ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకమైన పోరాటం ఆ రోజు జరిగింది. మీరు ఉదాహరణ తీసుకోండి, మా భూమి సినిమా. ఇది ఫ్యాక్ట్. మా భూమి సినిమాని ఉన్నట్టుగా చరిత్ర ఉండే పద్ధతిలో ఆ సినిమా తీసుకొచ్చారు. రజాకార్ సినిమాకు మా భూమి సినిమా చూస్తే చాలా అన్ని అబద్ధాల పుట్టగా తయారు చేసిన సినిమా రజాకార్. అంటే సార్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముస్లింస్ ఎవరు పాల్గొన్నారా? ముస్లిం పాల్గొన్న బందగి ఉన్నాడు. బందగి ముస్లిం. బందగిని హత్య చేశారు. మరి ముస్లిం పాల్గొని అనేక మంది ఆనాడు ముస్లింలు పాల్గొన్నారు. మనకు అనేక మంది ముస్లిం హైదరాబాద్లో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రైతాంగ పోరాటం మొదలుకొచ్చి రాచరిక వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడి మక్తూమ్ మొయినుద్దీన్ ఉన్నాడు.
అంతకంటే ముందు మన సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు, రచయితలు, కవులు, కళాకారులు, అదేవిధంగా అనేక రకాల ఫ్రీడమ్ అంటే స్వతంత్రత అందరికీ రావాలని పోరాటం చేసిన వాళ్ళు, రాజకీయ వ్యవస్థ పోవాలి, జగీదారి వ్యవస్థ పోవాలని చేసిన ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. సార్ ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాగు పోరాటంలో ఎంతమంది అమరులు అయి ఉంటారు? సుమారు 3,500 మంది దాకా అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి అంటే ఇక్కడ 4,000 దాకా చిల్లర ఉన్నారు. అందులో 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 నాకు కావాల్సిన లెక్క ఏంటంటే సార్, వివరాలు కావాలి. పటేల్ సైన్యాలు ఎంటర్ అయిన తర్వాత, నైజాం లొంగిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారు, నిజాం ఉండగా అంత ఎవరి కాలంలో ఎంతమంది చనిపోయారు? జిఎన్ చౌదరి నాయకత్వంలో ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది. ఈ పోలీస్ యాక్షన్ తర్వాత చాలా మంది కమ్యూనిస్టులు చంపబడ్డారు. జిఎన్ చౌదరి నాయకత్వంలో, పటేల్ సైన్యం నాయకత్వంలో. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎక్కువ సంఖ్య ఆఫ్టర్ పోలీస్ యాక్షన్ తర్వాత ఎక్కువ చనిపోయారు. దాని మీరు ఇందాక చెప్పారు 10 లక్షల ఎకరాలు పంచారు, విముక్తి పేదలకు పంచారు. 3,000 గ్రాముల విముక్తి అయింది, 10 లక్షల ఎకరాలు పంచారు. ఈ 10 లక్షల ఎకరాలు పటేల్ సైన్యాలు వచ్చిన తర్వాత, నైజాం లొంగిపోయిన తర్వాత ఎవరికైతే పేదలు పంచబడ్డా వాళ్ళకే ఆ భూములు ఇవ్వటానికి పటేల్ సైన్యాలు కానీ లేకపోతే ఇండియన్ యూనియన్ ప్రభుత్వం కానీ ఏమైనా సహకరించిందా, లేకపోతే ఏంటి పరిస్థితి? వాస్తవంగా ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ అయ్యేంత ముందే ఎక్కడైతే ప్రజలు భూ పోరాటం జరిగింది, భూస్వాముల వ్యతిరేకత పోరాటం జరిగింది, అప్పుడు భూస్వాములందరూ కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నెహ్రూ నైజాం కింద రక్షణ పొందారు హైదరాబాద్లో. ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ వచ్చిందో, యాక్షన్ తర్వాత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంగా జాతీయ స్థాయి నెహ్రూ నాయకత్వం, పటేల్ నాయకత్వం, వీళ్ళందరూ కూడా గాంధీ టోపులు పెట్టుకొని గ్రామాల్లోకి వచ్చి తిరిగి భూమి స్వాధీనం చేసుకున్నారు. చాలా భూములు మళ్ళీ తిరిగి. అంటే ఇప్పుడు తెలంగాణ రాయలసీమ పోరాటంలో చాలా అమరులయ్యి భూమి సంపాదించుకుంటే పేదలు పంచితే, ఇది దేశముఖులు, పటేల్, పట్టవాళ్ళ భూములు ఇండియన్ యూనియన్ సైన్లు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళని బలపరిచారు. ప్రజలకు ఎవరికైనా ప్రజలకు ఏం జరగలేదు. ప్రజలకి అక్కడక్కడ జరిగితే జరగవచ్చు, ఇది అన్క్లెయిమ్డ్. కానీ మొత్తం మళ్ళీ తిరిగి వాళ్ళు రీక్లెయిమ్ చేసి చేసుకున్నారు. చేసుకున్న తర్వాతగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేశారంటే, దున్నేవాడికి భూమి కావాలి, దున్నేవాడికి భూమి కావాలనే దాని మీద పెద్ద పోరాటం చేసి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు, కాలస్ ఖాతా భూములు, ఆక్యుపైడ్ భూములు అవన్నీ కూడా ప్రజలతో ఆక్యుపై చేసి ముందుకు వెళ్ళి ఆ భూములు పేదవాళ్ళకి తర్వాత చేశాం. దాని ఆధారంగానే 3080 అని తెలంగాణ టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఇప్పుడు కూడా ప్రముఖంగానే ఉంది. దాని ఆధారంగా చాలా మంది పేదలకు లబ్ధి జరిగింది. అంటే ఎర్రజెండా పార్టీ పోరాటం వల్ల. అంటే తెలంగాణ రైతాంగ పోరాట వీరులు, అమరులు కానీ, పోరాట నాయకులు కానీ పోరాటం ద్వారా వచ్చిన భూమి మళ్ళీ తిరిగి ఇండియన్ యూనియన్ సైన్యాలు దొరలకు అప్పచెప్పి అందులో ఏం డౌట్ లేదు. ఏం డౌట్ ఎక్కడ చిన్న డౌట్ లేదు. కాకపోతే ఎవరైనా అన్క్లెయిమ్ ఆ రోజు భూమి విలువ లేదు, లేదా సిద్ధం చేసుకునే కెపాసిటీ లేకుంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అది 3080 కింద తర్వాత ప్రజలకు దక్కింది. అంతేగాని ఇది నా భూమి, తెలంగాణ ఈ కేరళలో పేదలకు పంచారు అని చెప్తే తిరిగి వాళ్ళకి అప్పచేస్తారు. ఆ పోరాటాన్ని వచ్చిన లబ్ధిని పొందకుండా చేయడానికే ప్రభుత్వం, మిలిటరీ వాళ్ళు నయంగా నైజాం సర్కార్ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి? నైజాం వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులను కానీ అనేక రంగాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి హక్కులు కల్పించాలి. అది చేయకుండా ఏం చేశారు? నిర్బంధం చేసి కమ్యూనిస్ట్ పార్టీని అణిచివేసి దాని ద్వారా సంపన్నులకు, మళ్ళీ భూస్వాములకు వ్యవస్థ అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. ఒక ప్రచారం వాస్తవంగా చెప్పాలి. రజాకారులు తెలంగాణలో మహిళలు ఊరి నడిబొడ్డులో బట్టలు ఇప్పించి నగ్నంగా బతుకమ్మ ఆడించారని చెప్పేసి ప్రతినిధి వాస్తవం. అది రజాకారులు చేశారా, పోలీసు మన పటేల్ సైన్యం చేసి రజాకారులు చేయాలి. పటేల్ సైన్యం చేసి రజాకారుల్లో కొంతమందిలో ఏముంది అంటే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు, కొన్నింటిలో వాళ్ళ ఘోష ఉంది కదా, ఆ ఘోష ఉంది కాబట్టి కొంత వెనకబట్టు అక్కడక్కడ పట్టిన పరిస్థితి. కానీ మిలిటరీ సైన్యం వచ్చిన తర్వాతనే, నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాతనే ఇక్కడ అరాచకాలు కమ్యూనిస్టులకు బలపరిచే వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు కానీ, దాని వెనకాల ఉన్న వాళ్ళు కానీ ఆయా గ్రామాల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టారు. కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎవరైతే పోరాటం చేసారో ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా లెక్కలు తీసుకొచ్చి క్యాంపులు చేసి క్యాంపులలో పెట్టి లాఠీచార్జ్ చేసి హింసించి
అనేక రకాల బాధ పెట్టే పరిస్థితి ఉంది. రజాకారులు ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండే తెలంగాణ సాయుధ పార్టీ వాళ్ళు భూస్వాములకు రక్షణగా వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. భూస్వాములు రజాకారులు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న పేద వర్గాల మీద అణచివేతకు ప్రయత్నం చేశారు. కానీ నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ప్రజల మీద దాడి చేశారు. అంతే. నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత భూస్వాములకు రక్షణగా ఉండి ప్రజల మీద దాడి చేసి ప్రజలు అణచివేసే ప్రయత్నం చేసి వాళ్ళకు తిరిగి ఆ భూముల మీద హక్కులు కల్పించారు. అంటే రజాకారుల కంటే ఇండియన్ యూనియన్ సైన్యం దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇండియన్ యూనియన్ సైన్యం కూడా రజాకారుల తర్వాత కూడా ఇండియన్ యూనియన్ సైన్యం ఏం తక్కువ లేదు. వాళ్ళ హింస కూడా యథావిధిగా కొనసాగించారు. అంటే ఇప్పుడు అప్పటికే రిజ్వీ కాసిం రిజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. మిగతా వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు. నైజాం రాజే సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వాళ్ళ కథ ఒడిసింది. ఒడిసిన కథను ఏం చేయాలి? ప్రజలందరూ కలిసి ఏ పోరాటం అయితే చేశారో ఆ పోరాట ఫలితాలు ప్రజలు దక్కడానికి కేంద్ర ప్రభుత్వం చేయాలి, నెహ్రూ ప్రభుత్వం. అది చేయకుండా దుర్బుద్ధితోటి ఎవరైతే పోరాటం చేసిన నాయకత్వాలు క్యాడరు ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్ని అణచివేసి లొంగదీసి హింసించి తిరిగి ఆ భూస్వాములకు వాళ్ళకి హక్కులు కల్పించి వీళ్ళు అణచివేసే ప్రయత్నం చేశారు. అది ఏంటి అంటే పెత్తందారి ధోరణి బలపరిచే ధోరణి పటేల్ సైన్యం తీసుకుంది. అంటే ఇప్పుడు పటేల్ సైన్యం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఏ హక్కు రాలేదు. అదేవిధంగా అనేక మంది నైజాం వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఈ నైజాం పటేల్ సైన్యం చేతిలో హింసించబడ్డారు. కుటుంబాలు నాశనమైంది. అది జరిగిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల తరుణంలో ఈ రజాకార్ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయడం దాన్ని మీ అభిప్రాయం? అదే పూర్తిగా తీసిన నిర్మాత బీజేపీ పార్టీ నాయకుడు. తీసిన ఉద్దేశం ఏంది? రేపు ఎలక్షన్ ముందర రిలీజ్ చేసి మన 15వ తారీఖు విడుదల చేశారు. ఎలక్షన్ తెల్లారి మర్నాడు నోటిఫికేషన్ ముందర విడుదల చేశారు. దాన్ని వాడుకునే ప్రయత్నం ఓటు చేస్తారు, బీజేపీ చేస్తారు. వాస్తవాన్ని వక్రీకరించి తీసి ఒక రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఇది తీశారు. మోడీ గారు ఏం చేశారు? సిఏ తీసుకొచ్చి పెట్టారు. అంటే దేశవ్యాప్తంగా మత ప్రాతిపదిక మీద చీల్చే కుట్రలో భాగంగా ఈ రజాకారణ సినిమా కూడా తీసుకొచ్చారు. హింస లేదు, మత ప్రాతిపదిక తక్కువ. ఇక్కడ జనాభా హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు తక్కువ. నిజమే. పరిపాలన కూడా ముస్లిం రాజు. మన కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నారు, హిందూ రాజు ఉన్నాడు. అట్లాగే 500 సంస్థానాల్లో అక్కడ అన్ని చోట్ల కూడా అరాచకాలు జరిగినాయి. ఆ అరాచకాలు అన్నిటికీ అక్కడ ఉన్న జమీందారులు, జాగీర్దారులు రాజులే కాదు. అది హిందూ రాజైనా ప్రజలు హిందువులైనా హింసించబడ్డారు. ప్రజలు హిందువులు, రాజు హిందువు హింసించబడ్డారు. ఇవాళ వాళ్ళే ఇవాళ పరిపాలన ఉన్నారు. వసుంధరా సింధియా ఎవరు? మాధవరా సింధియా ఎవరు? గ్వాలియర్ సంస్థ వీళ్ళంతా ఎవరు? అంటే రాచరిక వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రాజకీయ రంగం వచ్చుకొని 3 రంగుల జెండా పట్టుకొని, బీజేపీ జెండా పట్టుకొని మళ్ళీ వాళ్ళే అధికారంలో పడి వాళ్ళ అభిరుచికి అలా అమలు చేసుకునే ప్రయత్నంలో బీజేపీ వెనకాల నిలబడి ప్రయత్నం జరుగుతుంది. వరుసగా సినిమాలు వస్తున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇప్పుడు రజాకర్ ఫైల్స్ వచ్చింది, కేరళ ఫైల్స్ వచ్చింది. రేపు జేఎన్యూ ఫైల్స్ రాబోతుంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మీద జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ, జేఎన్యూ పేరు జేఎన్యూ, సబ్ టైటిల్ ఏమో జహంగీర్ నేషనల్. ఈ విధంగా ఒక పరంపరగా సినిమాలు తీసుకొస్తాయి. అవి చరిత్ర వక్రీకరించారు అని మీరు చెప్తున్నారు. వాళ్ళు మేము వాస్తవ చరిత్ర తీస్తున్నాం అని చెప్పి తీసేవాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ సినిమాల ద్వారా సినిమాలు అనేవి ప్రజలకు సందేశం ఇచ్చేలాగా, వాస్తవాలు అందించేలాగా, చరిత్రను అందించేలాగా ఉండదు సినిమాలు. కానీ ఇటువంటి సినిమాల వల్ల అసలు ఈ దేశంలో ప్రజల యొక్క ఎటువంటి ప్రభావం పడుతుంది? బెంచ్ ఆఫ్ థాట్స్ అని గోల్వాల్కర్ చెప్పారు. ఈ బెంచ్ ఆఫ్ థాట్స్ ఏంటంటే భారతదేశంలో హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. దాని వారసులుగా ఉన్నది ఆర్ఎస్ఎస్ మెంబర్గా ఉన్నది మోడీ గారు ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఏ రాజ్యాంగాన్ని అయితే నేను అంగీకరించాలన్న ఆర్ఎస్ఎస్ ఉందో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? గాంధీని, గాడ్సేని రెండింటిని సమాంతరంగా నడుపుతాడు. గాంధీని ఏమో బయట దండేస్తాడు, పూజిస్తాడు. గాడ్సేని ఏమో బలపరుస్తాడు. అంటే గాడ్సేని బలపరచడం అయితే గాంధీ చెప్పడం కరెక్ట్. గాంధీ ఎందుకు చెప్పారు?
ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఓపెన్గా కనిపిస్తాం. అందుకనే అది ఈ రెండో పక్క ఏం చేస్తున్నారు, దేశవ్యాప్తంగా మీడియాని వాడుకొని కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ కానీ, రజాకార్ ఫైల్స్ కానీ, ఇంకో ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా చరిత్రను ఒకేకరి చెప్పడం వాళ్ళ ఆలోచన, గ్లోబల్ ప్రచారం చేయడం వాళ్ళ ఆలోచన, అబద్ధాన్ని నిజం చేస్తారు. ఉదాహరణకు మనకు చూస్తున్న శాస్త్రీయ ప్రచారంలో భాగంగా వాళ్ళు కొన్ని ట్రయల్స్ కూడా చేసింది. వినాయకుడు పాలు తాగుతున్నాడు, వినాయక విగ్రహం పాలు తాగుతున్నాడు, ఒక పెద్ద ప్రచారం చేస్తారు. జనం అంతా ప్రచారం టీవీలో అన్నింటిలో చూస్తారు. ఆ తర్వాత శాస్త్రవేత్త పోయి కాదు ఇది మట్టి వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది కానీ దీన్నేమో చిన్న స్కోర్ ఇచ్చి మర్చిపోతుంది. ప్రచారం అంతా ఏది ఎక్కువైంది, పాలు ప్రచారంలో మూఢత్వం అనే ప్రచారం చేసి కాదులే తాగలేదు అని చెప్పేది చిన్న విషయాన్ని ఆయన స్కోర్ ఇచ్చి పెడతారు. అంటే ఏమైతుంది, నిజాన్ని తక్కువ చూపించి అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో బీజేపీ భారతదేశంలో పనిచేస్తుంది. ఇవాళ వాళ్ళ యాక్టర్స్ ఒక టీమ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు. అనుపమ్ ఖేర్ ఉన్నాడు, ఇంకో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 20 మంది ఉన్నారు. ఏమైనా హిమాచల్ ప్రదేశ్ వచ్చిన లేడీ ఝాన్సీ లక్ష్మి సినిమా కంగనా రనౌత్, వీళ్ళందరూ కూడా బీజేపీ వెనకాల బీజేపీ నాయకత్వ డైరెక్షన్లో పనిచేస్తూ భారతదేశంలో ఒక హిందూ చావిజాన్ని ప్రచారం చేసి ఈ భారతదేశంలో ప్రజల యొక్క వర్కింగ్ క్లాస్ అంటే వర్గ విభజన, క్లాస్ విభజనని బలహీనం చేసి మత విభజనని తీసుకురావడం కోసం ఒక ప్రాతిపదికగా ఆర్ఎస్ఎస్ మోడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ ఫైల్స్ కానీ, రజాకార్లు కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, ఇంకో ఫైల్ కానీ, రేపు వచ్చి మరో ఫైల్ కానీ, అట్లాగే సరిహద్దు మీద అబద్ధాలను సృష్టించే ప్రయత్నం కానీ, అక్కడ జరిగిన దానికన్నా భిన్నంగా జీవించే ప్రయత్నం కానీ, దాడులు చేస్తున్నామేమో అనే పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఉద్రిక్తత ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ఇప్పుడు ఒక పార్టీగా సిపిఎం పార్టీగా దీన్ని కౌంటర్ చేయటానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? కౌంటర్ చేయటం మేమేం సినిమా తీయలేదు. మనం వాస్తవాన్ని ప్రజల ముందు చెప్తాము. ప్రజల అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా బతుకున్నారు. ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు బతుకున్నారు. మన దాంట్లో చరిత్ర ఉంది. నిమిషం వాళ్ళు ఏమేం చేశారు, స్వరాజ్యం చరిత్ర ఉంది, పుస్తకం ఉంది. బిఎన్ రెడ్డి చరిత్ర ఉంది, పుస్తకం ఉంది. నల్లా నరసింహరావు చరిత్ర ఉంది, పుస్తకం ఉంది. మీ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ కూడా ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మా కుటుంబాల్లో నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు సాయుధ పోరాటంలో ఉరిశిక్ష పడ్డది. ఆ తర్వాత ఆయన ఉరిశిక్ష బయటకు వచ్చారు, శాసనసభ్యుడు అయ్యాడు. అట్లాగే మా జిల్లాలో అనేక మంది ఉన్నారు. మా కుటుంబాలన్నీ కూడా ఆ రోజు సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కుటుంబాలకు మద్దతు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. అంటే దీనికి ప్రజల్లోకి విస్తృతంగా మీరు ఏ విధంగా ప్రచారం చేయాలి? ఈ అవాస్తవాల్ని చరిత్ర ఒకేకరండి మన ప్రజలు చరిత్రని వాళ్ళు ప్రజాకార్యక్రమం ద్వారా చెప్పాలనుకుంటున్నారు. అది సాధ్యంగా ఎందుకు అంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణకి పరిమితం కాదు, విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ సాయుధ పోరాటం విశ్వవ్యాప్తమైంది. ఆ రోజుల్లో విశ్వవ్యాప్తమే కాదు, దీన్ని స్పిరిట్ తోటి అనేక దేశాలు కూడా కొన్ని విముక్తి పోరాటాలు జరిగాయి, కొన్ని రాష్ట్రాలు విముక్తి పోరాటాలు జరిగాయి. చారిత్రకంగా మనం చూస్తే ప్రపంచంలో ఈ సాయుధ పోరాటాన్ని వీళ్ళు తీసేస్తే పోయేది కాదు, చరిత్ర తొలగిస్తే పోయేది కాదు. ఇవన్నీ కుక్కమిత్తి కిందలాగా వీళ్ళు వచ్చి మాట్లాడి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు వాడుకుంటారు. వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు, గాంధీని చంపిన వెంటనే ఆర్ఎస్ఎస్ని నిషేధించాడు. దేశవ్యాప్తంగా నిషేధిస్తప్పుడు ఏం చేసిన ఆర్ఎస్ఎస్ ఒక అండర్టేక్ లెటర్ ఇచ్చారు, రిక్వెస్ట్ లెటర్. మేము మళ్ళీ ఇట్లాంటి వైలెన్స్ కానీ దేశ సార్వభౌమతను కానీ మేము అటకు చేయమని చెప్పి రాసిచ్చి, అట్లాగే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తామని రాసిచ్చి నిషేధించి తేల్చుకున్నాం. అదే ఇవాళ పటేల్ ఇవాళ ముందు తీసుకుని ఎందుకు అంటే పటేల్ని ఇక్కడ వాడుకొని కమ్యూనిస్టుని బలహీనం చేసి, లేదు ప్రజాస్వామ్య హక్కుల పోరాటం చేసి వాళ్ళని బలహీనపరిచి లబ్ధి పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పటేల్ నిలబడ్డ ఎవరైనా బీజేపీలు ఉన్నాయి, ఎవరైనా ఆర్ఎస్ఎస్ ఉన్నా ఎక్కడ లేడు. కానీ పటేల్ ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఆ రోజు జమీందారులకు, జాగీర్దారులకు రాచరిక వ్యవస్థని చేసినట్టు సపోర్ట్ చేస్తుంది పటేల్. ఇవాళ పటేల్ వ్యవస్థనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెహ్రూ ప్రధానమంత్రి, హోంమంత్రి పటేల్ మధ్య నెహ్రూ మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. నెహ్రూనేమో రష్యా ప్రభావితంతో సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు పోవాలని ఆలోచన కొంత చేసి
కోఆపరేటివ్ మూవ్మెంట్, కమ్యూనిస్ట్ అవి తీసుకొచ్చి పెట్టాడు. పటేల్ ఏం చేశాడు, దేశంలో అప్పటికే ఆయనకున్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలని తన పరిపాలన వరకు కొంత వేసి ఇక్కడ ఉన్న భూస్వాములకు కొంత రక్షణ కల్పించాడు దేశంలో. దాన్ని ఆ వ్యవస్థను కాపాడడం కోసం ఇలా పటేల్ నెత్తినేసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ తిరుగుతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పటేల్ వాడుకోవడం అంటే పటేల్ రజాకార్ని అణచివేసిండు అనే ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చి కమ్యూనిస్టుల పోరాటాన్ని బలహీనం చేయడం కోసం వీళ్ళు వాడుకుంటారు. సెప్టెంబర్ 17 1942 వీళ్ళు ఇలా పార్టీ లేదు, జెండా లేదు, ఉరికి లేదు, దేశం అప్పటికి ఆవిర్భవించారు. ఆర్ఎస్ఎస్ ఉంది తప్ప జనసంఘ పార్టీ కూడా అప్పటికి నామకే వస్తే ఉన్న పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళు ఇలా తగదినామా అని చెప్పి మేమే మనగాలం అని చెప్పుకోవడం అంటే ఇంక దొంగనే దొంగ అన్నట్టు. ఇంతవరకు సిపిఎం రాష్ట్ర నాయకులు నంద్యాల రెడ్డి గారు రజాకార్లు ఆ సినిమా చరిత్రకు వ్యతిరేకమైంది, అవాస్తవాలతో ఉన్నదన్న విషయాలు చెప్పడం, అదే తెలంగాణ సాయుధపడ్డ వాస్తవాలు ఇవన్నీ కూడా వివరించేందుకు